ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, జానకి, ఏంటండి? ఈ పెళ్లి బట్టలు శ్రీనుకిచ్చి నీ చేతులతో నువ్వే వాణ్ణి పెళ్లి కొడుకుంచే. ఈ ఇంటి అదృష్టం నువ్వు. నీ చేతులతో ఎవరికి ఏం చేసినా అది మంచిదే అవుతుంది. వాడు నా మేనల్లుడే అయినా అమ్మా నాన్న స్థానంలో నిలబడి అన్నీ చేయాల్సిన బాధ్యత మన మీదుంది. వెళ్ళి వాణ్ణి పెళ్లి కొడుకుగా తయారు చేయి. సీనయ్యకి నేనేం చేయాల్సిన అవసరం లేదండి. వాడు పెద్దవాడైపోయాడు. తనకేం కావాలో తను నిర్ణయించుకోగలిగినవాడు. ఎలా తయారవ్వాలో కూడా తనకి తెలియకుండా ఉంటుందా? వద్దనుకుని ఆద్య వెళ్ళిపోతుంది. మనము మన పద్ధతులు నచ్చవని ఆద్య అంటోంది. నాతో శ్రీనుని పంపిస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండిగా మాట్లాడింది ఆద్య. కొడుకులు లేని మనం వాణ్ణే మన కొడుగ్గా అనుకుని పెంచుకున్నాం. అమ్మా నాన్న అంటే మనమే అన్నంత అభిమానం చూపించాం. అలాంటిది వాణ్ణి ఆద్యతో మనం ఎలా పంపించగలం? వాడు మాత్రం మనల్ని వదిలే ఆద్యతో వెళ్ళగలడా? ఏమండి, అది వాణ్ణి దూరం చేసుకుని మనం బతకగలమా చెప్పు? ఆద్య తప్పు చేస్తే శ్రీను మీద కోపం పెంచుకోవడం ఏంటి జానకి? నాకేం కోపం లేదండి. ఉందని నీ మాటలు చెబుతుంటే లేదని నువ్వు చెబితే ఎలా? ఇందులో శ్రీను తప్పేం లేదు. ఆద్య వద్దనుకుంది. ఆద్య అందర్నీ వదులుకుని వెళ్ళిపోతుంది. లేదు, ఆద్య తప్పేం లేదండి. ఆద్య తప్పు లేదా? మరి ఎవరిది తప్పు? వాడు నిజాయితీగా ప్రేమించాడు. ఆద్యనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కాని ముహూర్తం పెట్టే సమయంలో శ్రీను నాతో అమెరికా పంపిస్తేనే పెళ్లి అని అడ్డం తిరిగింది ఎవరు? మీరు మీ పద్ధతులు నాకు నచ్చలేదు అని మొహం మీదే చెప్పింది ఎవరు? నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నది ఎవరు? అన్నీ తెలిసి కూడా ఆద్య తప్పు లేదని ఎలా అంటున్నావు జానకి? చెల్లెలి కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మన బిడ్డలా పెంచుకున్న వాణ్ణి తప్పు పట్టేంత ప్రేమ ఉండకూడదు. వెళ్ళు, ఇవి తీసుకెళ్లి శ్రీనుని తయారు చేయి. మీ మాట కాదంటున్నాను అనుకోకండి. నా మనసే బాలేదు. మీరే వెళ్ళి మీ చేతులతో సీనయ్యకివ్వండి. నేనే చేస్తాను. నేను చెప్పింది ఆలోచించు జానకి. శ్రీనుది తప్ప ఆద్యది తప్ప అనేది నీకే అర్థమవుతుంది. మీ పెద్ద నాన్న కూడా నిన్ను అపార్థం చేసుకుంటుంటే
నిజం చెప్పకుండా పట్టేసి నా చేతులు కట్టేశావు కదా ఆద్య. నేను ఫోన్ చేశాను. అవునా? ఒక్కసారి కాదు, చాలాసార్లు ఫోన్ చేశాను. కంటిన్యూగా ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటానులే. మరి అంతసేపు ఎవరితో మాట్లాడావు? ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతుంది కదా, ఎవరికో చేసి ఉంటానులే. ఎవరికి చేసావో ఫోన్ ఇవ్వు, నేను కూడా చూస్తాను. ఫోన్ ఎందుకు? ఇటివ్వు, చెప్తాను. నా ఫోన్ మీకివ్వడం ఏంటి? నన్ను లవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఇవ్వు. అది కాదండి. అంటే నువ్వు ఇంకా వాడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అన్నమాట. వాడికి నీకు ఏ సంబంధం లేదన్నా? వాడిని ప్రేమించట్లేదని మొహానే చెప్పానన్నా? మరి ఇదేంటి? అది అది సార్తో. వాడిని ప్రేమించట్లేదన్నా, నాకు ఐ లవ్ యూ చెప్పావు. మీకు ఐ లవ్ యూనా? చూడు రామలక్ష్మి, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అందుకే నీ ఫోన్ వరుసగా ఎంగేజ్ రాగానే వాడి ఫోన్ కూడా ఎంగేజ్ వచ్చింది. నాకు ప్రేమ లేదని చెప్పి నన్ను ప్రేమిస్తానని మాటిచ్చి మళ్ళీ వాడితో ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? నేను చెప్పేది ఒకసారి వింటారా? ఏంటి వినేది రామలక్ష్మి? వాడితో లవ్ లేదంటేనే కదా నేను నీకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాను. అందుకే కదా ఆద్యని కూడా ఊరెళ్లకుండా చేశాను. నీకోసం నేను మరి ఇంత చేస్తే నన్ను మోసం చేస్తావా? లేదండి, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? నేను సార్ని ప్రేమించడం లేదు. నేను అదే విషయం ఫోన్లో చెప్పానండి. ఇంకబద్ధాలు చెప్పకు రామలక్ష్మి. అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదండి. కావాలంటే వాడికి ఫోన్ చేసి ప్రేమించట్లేదని చెప్పాలి. చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.